హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మోస్ట్ హాంటెడ్ స్థలాల్లో రామోజీ ఫిలిం సిటీ కూడా ఒకటా? నిజంగానే అక్కడ దుష్టశక్తులు ఉన్నాయా? బాలీవుడ్ బ్యూటీ కాజోల్ చేసిన కామెంట్లలో నిజమెంత? గతంలో ఇవే మాటల్ని చాలామంది సెలబ్రిటీలు చెప్పారా? ఎంతో మంది ముస్లిం సైనికుల్ని పాతిపెట్టిన చోటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉందా? అందుకే అక్కడ అద్దాలపై అప్పుడప్పుడు ఉర్దూ అక్షరాలతో పదాలు కనిపిస్తూ ఉంటాయా? అసలు ఈ వివాదం ఎప్పుడు మొదలైంది? ఎవరెవరు ఇప్పటి వరకు ఇటువంటి కామెంట్స్ చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీపై పలు చర్చలు నడుస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ చేసిన కామెంట్లతో రామోజీ ఫిలిం సిటీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అయితే అక్కడ ఏదో కనిపించని నెగిటివిటీ ఉందంటున్నారు కాజోల్. తాజాగా ఇలాంటి కామెంట్స్ చేశారు. అసలు అక్కడ ఉండలేకపోయానని, ఆ దేవుడి దయవల్ల బయటపడ్డానని కాజోల్ అంటున్నారు. అంతేకాదు, మోస్ట్ హాంటెడ్ ప్లేస్గా ఆర్ఎఫ్సీని కాజోల్ చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇవే మాటల్ని చాలామంది సెలబ్రిటీలు చెప్పారని తెలుస్తోంది. హీరోయిన్ తాప్సీ కూడా ఇలానే చెప్పారట. అసలు రవిబాబుకి ఇలాంటి ఓ అనుభవం జరిగిన తరువాతే అవును అనే చిత్రాన్ని తీశారని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీని సమాధులపై కట్టారని, ఎంతో మంది ముస్లిం సైనికుల్ని పాతిపెట్టిన చోటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉందని, అందుకే అక్కడ అద్దాలపై అప్పుడప్పుడు ఉర్దూ అక్షరాలతో పదాలు కనిపిస్తుంటాయని ఇలా నెట్టింట్లో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాదు, రామోజీ ఫిలిం సిటీలోని ఓ రూమ్ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తోంది. గతంలో కొంతమంది ప్రముఖులు కూడా ఈ గదిపై బహిరంగంగా మాట్లాడారు. హీరోయిన్ రాశి ఖన్నా, బాలీవుడ్ నటి సుస్రత్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వంటి వారు కూడా ఇదే విషయాన్ని ఒకప్పుడు ప్రస్తావించారట. ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు జనాలు బయటకు తీస్తున్నారు. రాశి ఖన్నాకైతే ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిందట. రూమ్లో ఎవరో ఉన్నట్టుగా, బెడ్ను ఎవరో షేక్ చేస్తున్నట్టుగా, దుప్పట్లు లాగుతున్నట్టుగా అనిపించేదట. ఇక కీరవాణి సైతం తమ ఫీమేల్ సింగర్ల బృందానికి ఎదురైన ఘటనను వివరించారు. చంద్రముఖి 2 టైంలో రామోజీ ఫిలిం సిటీలోని సింఫనీ రూమ్లో ఫీమేల్ సింగర్లంతా పాటలు పాడుతున్నారట. అయితే ఆ టైంలో వారి చెవుల్లో ఏవో వింత శబ్దాలు వినిపించేవట. ఎవరో వచ్చి తాకినట్టుగా అనిపిస్తుండేదట. ఆ సింగర్లంతా వచ్చి తనతో ఆ మాటలు చెప్పారని కీరవాణి కూడా బహిరంగంగానే అన్నారు. ఇక బాలీవుడ్ నటి సుస్రత్కి అయితే మరో వింత అనుభవం ఎదురైందట. తాను ప్యాక్ చేసుకుని పెట్టుకున్న డ్రెస్సులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండేవట. ఫుడ్ కూడా ఎవరో సగం తిని వదిలేసినట్టుగా అనిపించేదట. ఇలాంటి వింత ఎక్స్పీరియన్స్లన్నీ సెలబ్రిటీలు ఇదివరకే మీడియా ఎదుట చెప్పేశారని నెటిజన్లు నాటి వీడియోలు, ఆర్టికల్స్ని ఇప్పుడు షేర్ చేస్తున్నారు.